అందరికీ నమస్కారం అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి అండి ప్లీజ్. సగటు భారత పౌరుడికి ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మండుతూనే ఉంటుంది. అది వేరే విషయం. ఇక ఇప్పుడు మన కథానాయకుడికి ఎందుకు మండింది, ఎక్కడ మండింది, అది అర్ధరాత్రి మండదామేంటి అనేవే కదా మీ క్వశ్చన్లు. మామూలు మధ్యతరగతికి చెందిన వ్యక్తి పేరు సుందర్రావు. ఆయన ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంటాడు. నెలకి 4,000 రూపాయల జీతం, ఒక భార్య, 2 పిల్లలు. రోజు వచ్చినట్టుగానే ఈరోజు ఇంటికి వచ్చాడు, కానీ కొత్తగా వచ్చాడు. రోజు గడిపినట్టుగానే పిల్లలతో గడిపాడు, కానీ కొత్తగా. రోజు తిన్నట్టుగానే అన్నం తిన్నాడు, కానీ కొత్తగా. ఎప్పుడు 10 కల్లా ముసుగు దన్నేవాడు, కానీ ఈరోజు కొత్తగా అర్ధరాత్రి వరకు మెలకువతోనే ఉన్నాడు. అంతవరకు బాగానే ఉంది, కానీ పడుకోబోయే ముందు టీవీ ఆన్ చేసి ఉత్సాహంగా ఓ ఛానల్ పెట్టాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. అంటే టీవీ చూడడం తప్పు కాదు, కానీ టీవీలో రాత్రి వేళలో, ముఖ్యంగా నిద్రపోయే సమయంలో చూడకూడని ఛానల్స్ చూడడం వల్ల ఆయనకి మండింది. అంతా ఇంత కాదు, ఎంతో మండింది. ఎక్కడ మండిందంటే చెప్పడం కష్టం, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయనకి ఎక్కడెక్కడో మండుతూనే ఉంది. కానీ ఆ మంటని వెంటనే చల్లార్చుకుని మామూలుగా ఇన్ని రోజులు నెట్టుకు వస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేసే ఆఫీస్ 6 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాడు. జాయిన్ అయినప్పుడు ఆయనకి ఇచ్చిన జీతం 3,000. ఆ 3,000లోనే అద్దె కట్టుకోవడాలు, ఇంట్లోకి సరుకులు తీసుకోవడాలు, గ్యాస్, కరెంటు తదితర బిల్లు లాంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించడాలు, ఎప్పుడో నెలసారి తన భార్య పిల్లలతో కలిసి ఓ సినిమాకి వెళ్ళి రావడాలు జరిగిపోయాయి. బాగానే ఉంది. మరి ఇది 6 సంవత్సరాల తర్వాత కదా. ఈ 6 సంవత్సరాల కాలంలో అతను నివసించే ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. కాలక్రమంలో ఏదైనా అభివృద్ధి చెందుతుంది. దీంట్లో విశేషం ఏముందని అంటారా? ఓకే 6 సంవత్సరాలలో అన్నీ అభివృద్ధి చెందినట్టుగానే ఆయన జీతం కూడా 6 ఏళ్లకి 6,000 అయ్యింది. అబ్బో, బాగానే పెరిగింది కదా. అయితే విచిత్రం ఏంటంటే 6 ఏళ్ల క్రితం 3,000 రూపాయలతో తనకి కావలసినవన్నీ సమకూర్చుకుని ఆనందంగా ఉన్న సదరు సుందర్రావు ఇప్పుడు 4,000 రూపాయల జీతం వచ్చినా కూడా నెల మందుకి రాగానే అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందంటారు? ఎందుకంటే ఈ 6 సంవత్సరాల తర్వాత ఆయనకి పెరిగిన జీతం 1,000 రూపాయలైతే ఇంట్లోకి కావలసిన సరుకులు, వీధిలో దొరికే సరుకులు ఒకటేమిటి, మనిషి జీవించడానికి కావలసిన అన్నిటి ధరలు కూడా 6 సంవత్సరాల కాలంలో 50% పెరిగిపోయింది. అంతేకాదు, పాపం అతని పిల్లలు కూడా అతని ప్రమేయం లేకుండా పెరిగిపోయారు. అలా పెరిగిన పిల్లలతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతాయి కదా, కామన్ కదా. ఇలా అయితే అప్పులు కాక మరేమవుతాయి చెప్పండి. కాబట్టి సుందర్రావుకి మండడం అన్నది కామన్గా అయిపోయింది. మండినప్పుడల్లా ఆ మంట చల్లార్చుకోవడానికి తెగగా ప్రయత్నాలు చేస్తుంటాడు. దాంట్లో సక్సెస్ కూడా సాధిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు అర్ధరాత్రి ఆయనకి మండిన మంటని చల్లార్చుకోవాలంటే ఎంతకి చల్లారడం లేదు. అందుకే తెల్లవారు నిద్రపోకుండా ఉండిపోయాడు పాపం సుందర్రావు. ఎందుకు మండిందంటే వచ్చేది 4,000 జీతం, బాగానే ఉంది. తనతోటి కొలీగ్స్, తన చుట్టుపక్కల ఉన్న వారందరూ 2 వీలర్ బండ్లు కొనుక్కొని హాయిగా తిరుగుతూ ఉంటే సుందర్రావుకి కూడా ఓ 2 వీలర్ వెహికల్ కొనాలన్న కోరిక కలిగింది. ఫైనాన్స్లో బండి కొన్నాడు. ఆ 4 రూపాయల జీతంలో సగం డబ్బులు ఫైనాన్స్ కట్టడానికి, మిగతా సగం డబ్బులు పెట్రోల్కే పోతాయి కదా. ఇల్లు నెల గడుపుతాడు అనే ఆలోచన మీకు వచ్చినట్లే నాకు వచ్చింది. అయితే సుందర్రావు తెలివిగలవాడు కాబట్టి వెహికల్ మెయింటెనెన్స్కి కావలసిన డబ్బుని వచ్చే విధంగా ఓ పార్ట్ టైం జాబ్ పట్టుకున్నాడు. ఆ జాబ్ ఉంది కాబట్టి కొత్త వెహికల్ కొన్నాడు. కొత్త బండి మీద కొత్త ఉత్సాహంతో ఇంటికి వచ్చి కొత్త టీవీని తెచ్చుకుంటూ ఇంట్లోకి వచ్చాడన్నమాట. అలా కొత్తగా వచ్చిన ఆనందంగా గడిపిన తర్వాత టీవీ చూడగానే ఎందుకు మండింది? ఇంతకీ టీవీలో ఏమి చెప్పారు? ఎందుకు మండిందంటే పాపం
సుందర్రావు మొదటిసారి 2 వీలర్ కొన్నాడు. దాన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సిన ఖర్చులు ముందే లెక్కేసుకున్నాడు. కానీ అర్ధరాత్రి పూట టీవీలో చూసిన వార్త చూడగానే ఒక్కసారిగా విపరీతంగా మండిపోయింది. పాపం వెహికల్ కొని ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు. కానీ ఈరోజు అర్ధరాత్రి నుండి పెట్రోల్ ధరని ₹2 పెంచేశారు ప్రభుత్వం వారు. ఆ వార్తని మన సుందర్రావు టీవీలో చూడడం జరిగిందన్నమాట. అందుకే వాడికి మండిపోయింది. ఎప్పుడైనా ఏదో పావలానో లేక ₹1 లేదంటే ₹1 పెంచే ప్రభుత్వం వారు సుందర్రావు దురదృష్టం కొద్దీ ఒక్కసారిగా ₹2 పెంచేశారు. అప్పటి వరకు కొత్తగా ఎంజాయ్ చేసిన సుందర్రావు పెట్రోల్ ధర పెరిగిందనగానే వార్త చూడగానే కొత్తగా మండడం ప్రారంభించింది. అయినా సుందర్రావు పిచ్చి కానీ కొత్త బండి తెచ్చిన ఉత్సాహంతో ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోక మధ్యలో ఆ టీవీ ఎందుకు చూసినట్టు అనే కదా మీ ఆలోచన. ఇది విన్న వారికి వచ్చే రావచ్చు. కానీ సుందర్రావుకి అర్ధరాత్రే మండింది. తెల్లారనివ్వండి, పొద్దునే పెట్రోల్ బంకు దగ్గరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి మండుతుంది. ఎక్కడో చెప్పలేం కానీ ఎక్కడో చోట మండుతూనే ఉంటుంది. మండదా?